డిబేట్ ఇక బీసీలకి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ చెప్తోంది. అయితే దీన్ని బీజేపీ అడ్డుకుంటుందని చెప్తున్నారు బీసీలు ఎదనీయకుండా. సో ఏదేమైనా కూడా దీనికి సంబంధించి కూడా అటు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక సమ్మేళనంలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు అందరూ ఉన్నారు కాబట్టి ఒకసారి ఆ బైట్స్ చూద్దాం. బైట్స్ ప్లీజ్. सभी ज्यादा मालूम होता मैं तभी जाति जनगणना करा देता. वो निकल गया और मैं स्टेज से कह रहा हूं वो गलती है मेरी और कांग्रेस पार्टी की गलती नहीं है, मेरी गलती है और इस गलती को मैं ठीक करने जा रहा हूं. और एक प्रकार से अच्छा हुआ है. मैं सोच रहा था कि ठीक है भाई गलती हो गई, तो अच्छा क्या है मैं आपको बताऊं कि अगर उस समय जाति जनगणना करवा दिया होता तो जैसा मैं अब जाति जनगणना कराऊंगा वैसा नहीं होता. क्योंकि जो हमने तेलंगाना में किया है, आपको वो पॉलिटिकल अर्थक्वेक है, वो हिंदुस्तान की राजनीतिक जमीन को उसने हिला दिया है. अभी आपको उसका जो आफ्टर शॉक है वो अभी आपको लगा नहीं है, मगर वो काम हो गया है. నేను చాలా స్పష్టంగా రిజర్వేషన్ అమలు జరగాలి, 42% జరగాలి, 42% కూడా బీసీలకే రావాలి, 42%లో మజ్లిస్ పార్టీ యొక్క కోటా ఉండకూడదని కోరుతా ఉన్నాను. అందులో 42%లో అసదుద్దీన్ ఓవైసీకి, అక్బరుద్దీన్ ఓవైసీకి, అజారుద్దీన్కు, షబ్బీర్ అలీకి కోటా ఉండకూడదని కోరుతున్నాను. చాలా స్పష్టంగా మేము ఈ 10% కాదు, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ 4% కూడా రద్దు చేసి, మన ఎన్నికల ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో 4% కూడా రద్దు చేసి ఆ 4% కూడా ఎస్సీ ఎస్టీ బీసీల కలుపుతామని నిర్ణయం చేశాము. రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10% కాదు, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 4% కూడా రద్దు చేస్తాం. చెప్తున్నా కదా మేము మా పార్టీ స్టాండ్ ఇది. రైట్ ఉపేంద్ర గారు చూసారా, బీఆర్ఎస్కి ముఖ్యంగా ఈ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు రిజర్వేషన్కి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ కూడా ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమంటారు, మీ స్టాండ్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశానికి వచ్చినప్పుడు అసలు బీసీల యొక్క జీవితము, బీసీల యొక్క పరిస్థితులు ఎక్కడున్నాయి అనేది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ప్రతి సందర్భంలో. ఇప్పుడే కాదు, 1831లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఈ కులగణన అనేది స్టార్ట్ చేస్తే 1931 వరకు చేసారు వాళ్ళు. స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది దగ్గర 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు గడిచిపోయాయి, 77 దాకా. ఇప్పటికి కూడా ఈ జనం యొక్క లెక్కలు తీయకపోతే ఎట్లా అంటున్నా? అసలు ఈ పరిస్థితులు ఎట్లా, ఈ దేశం ఎట్లా, ఈ దేశంలో ఈ భాగస్వామ్యం వీళ్ళు ఎట్లయితారు, సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి? ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, ఆధార్ కార్డు లేని వాళ్ళు, ఇట్లాంటి వర్షాలు వస్తే గుడిసెలలో ఉన్నవాళ్ళు, పాములు గరిచి, తేలు గరిచి, ఎలకలు గరిచి, ఈ పరిస్థితుల్లో ఉంటే కనీసం జనగణన చేయరు. సరే జనగణన చేసి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ రావాలి, వాళ్ళ జనం ఎంత ఉన్నారు, మీ యొక్క ఎలక్షన్స్ కొరకు, మీ యొక్క రాజకీయాల కొరకు అవసరానుగుణంగా దాన్ని సబ్జెక్టు లేపటం, సబ్జెక్ట్ని మూసివేయటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంలోకి రాని తర్వాత ఒక మాట. కామారెడ్డికి మనం పోయి చూస్తే కామారెడ్డి ఎలక్షన్స్లో వాళ్ళు ఇవన్నీ తెలుసు, వాళ్ళకి తెలియక కాదు. ఇంత పెద్ద ఈ భారతదేశంలో ఈ దేశాన్ని ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళకి జడ్జిమెంట్లు కానీ లేకపోతే రాజ్యాంగం కానీ ఇక్కడ ఉన్న చట్టాలు కానీ తెలియకుండానే ఆ రోజు వాగ్దానాలు చేసిరా ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి. మీరు చెప్పినారు కదా, చెప్పినప్పుడు చేయమనే కదా ఇదంతా పంచాయతీ. ఇంకా మీరు ఇన్ని సంవత్సరాలు బోల్తా కొట్టించాక కూడా ఇంకా బోల్తా కొట్టిస్తుంటే ఎట్లాంటి జనాల్ని? కాబట్టి మేము ఏమంటున్నామంటే వీళ్ళు సెప్టెంబర్ 6, 47 జీవో ద్వారా ఇక్కడ బీసీ కమిషన్ని తీసుకొచ్చారు తెలంగాణలో. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, అదే బీసీ కమిషన్, దిస్ కమిషన్ షెల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ డెడికేటెడ్ కమిషన్ విచ్ విల్ కండక్ట్ కాంటెంపరేనియస్ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ అన్నారు. అంటే అప్పుడు ఏమైనా ప్రజా సంఘాలు, ఇక్కడ బీసీ సంఘాలు, ఇక్కడ మేధావులు, బుద్ధిజీవులు అంతా కూడా అయ్యా ఈ కమిషన్కి అధికారం లేదు, ఇది ఒకవేళ మీరు అనుకున్నట్టే చేయాలంటే మాత్రం దీనికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రిపుల్ టెస్ట్ ఉన్నది, ఆ ట్రిపుల్ టెస్ట్ ఫాలో కావాలి.
ఆ ట్రిపుల్ టెస్ట్లో డెడికేటెడ్ కమిషన్ కంపల్సరీ, డెడికేటెడ్ కమిషన్ వేయాలి. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి. చేసిన తర్వాత అక్కడ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి. జరిగిన తర్వాత అక్కడ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని కూడా చూపించాలి. ఇది సిద్ధాంతం. తర్వాత వీళ్ళు రిజర్వేషన్ చూపించేటప్పుడు మనకి 50% షుడ్ నాట్ ఎక్సీడ్ అని చెప్పారు. కాబట్టి మీరు వేసే నిరంజన్ గారి కమిషన్ ద్వారా చేస్తే ఇది ఆగమవుతుంది అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు మిగతా సంఘాల వాళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పి. అది కోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ 2 నెలలకు వీళ్ళు మళ్ళీ కమిషన్ వేశారు, డెడికేటెడ్ కమిషన్. ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా ఎట్లా వేశారు, మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చి ఇచ్చారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. ఒక డెడికేటెడ్ కమిషన్ని వేయాలంటే మళ్ళీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 340 ప్రకారం డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయాలి. లేదంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేయాలి. ఈ డెడికేటెడ్ కమిషన్ వేసిందే ఇన్వాలిడ్. తర్వాత ఆ డెడికేటెడ్ కమిషన్కి ఎక్స్పర్ట్స్ లేరు, తర్వాత ఆఫీసు సరిగా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సరే అతన్ని ఏదో కూర్చోబెట్టారు, అక్కడ క్షేత్రస్థాయిలో తిరగలేదు, అక్కడ హియరింగ్స్ కాల్ఫర్ చేయలేదు, షెడ్యూల్ ఫిక్స్ చేయలేదు, ఏం జరగలేదు. దాని తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్గా ఏం చేసిరు, దానికి ముందేమో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేస్తుంది అన్నారు. దాని తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. అరే ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తే నడవదు అని చెప్పేసి అంటే సరే ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి ఏం తిప్పలు పడ్డరో ఏం సంగతో చేసిరు. చేసిన దాంట్లో కూడా జనాభా తక్కువైపోయింది, బీసీల జనాభా తక్కువ కావటమే కాకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఇక్కడ ఒక 16 లక్షల మంది సుమారు ఈ సర్వేలో పాల్గొనలేదు, కొంతమంది రకరకాలుగా ఇబ్బందులు అయినాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినారు. అంటే ఆ సర్వే సమగ్రంగా జరగలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పినారు. మీరేమంటారు, ఇది కుటుంబ సర్వేనా కులగండ సర్వేనా? సరే వాళ్ళు అది ఏదన్నా కావచ్చు కాక సరే, ఇప్పుడు మేము అందరం కూడా మాలాంటి వాళ్ళ బుద్ధిజీవులు మీలాంటి మేధావులంతా మనమంతా కోరుకునేది ఏంటంటే నిజంగా బీసీలకి అన్యాయం జరిగింది, వాళ్ళ జనాభా తామాషా ప్రకారం రావాలి, వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలుగా మేము కూడా అసెంబ్లీలో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చాం, బీజేపీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇక్కడ ఏం లేదు. కానీ ఇక్కడ పోతున్నప్పుడు మనకి కోర్టులను ఎట్లా అధిగమించాలనేదే సబ్జెక్టు. రైట్. అయితే ఇక్కడ తీసుకుపోతున్నప్పుడు నువ్వేమైంది, ఇక్కడ అది ఏటమే కరెక్ట్ లేదు, నువ్వు చేసింది కరెక్ట్ లేదు, ఇది ఇక్కడ పెడితివి అసెంబ్లీలో, మళ్ళీ నువ్వు చట్టసభలలో పెట్టి బిల్లు పాస్ చేసినావు. ఆ బిల్లుని తీసుకుపోయి గవర్నర్కి పంపినంటావు, గవర్నర్ తీసుకుపోయి రాష్ట్రపతి గారికి పంపిండంటాడు, అది అక్కడ పెండింగ్ అయిపోయింది. సార్ అక్కడికే వస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్నే గవర్నర్ ఆమోదిస్తారు లేదని ఒక డౌట్ రేజ్ అయింది. అంటే రాష్ట్రపతి గారు దానికి సంబంధించి కూడా పెండింగ్లో ఉన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కాబట్టి గవర్నర్ ఒకవేళ దీన్ని ఆమోదించకపోతే నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, మీరేమన్నా చెప్తారా? ఇప్పుడు అందుకే ఇప్పుడు అంటే ఇది స్పష్టంగా ఏంటి కావాలని చేసినట్టే కదా. ఇప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ ఇస్తే గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఇవ్వరు, దాన్ని ఆమోదించరు. అక్కడ పోతే రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి మేము దీన్ని ఆమోదించమని వారు చెప్తారు, ఇక్కడ గవర్నర్ గారు ఆమోదించారు. రైట్ అనుకున్నప్పుడు వీళ్ళకి మిగిలిన ఆల్టర్నేట్ ఏముంది, బీసీలకు ఉన్న రిజర్వేషన్ కూడా పోద్ది. ఇక్కడ ప్రమాదం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది, మిగతా అన్ని కూడా జనరల్ అయిపోతాయి. మహారాష్ట్ర కేసులో కూడా రాహుల్ వాగే కానీ మిగతా కేసులలో మనకు మధ్యప్రదేశ్లో జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇచ్చిన ఆర్డినెన్స్ కనుక వాళ్ళు స్టే అంటే కోర్టులో స్టే అన్న వెంటనే ఏమవుతుందంటే బీసీ రిజర్వేషన్ కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయేటట్టు అవుతుంది, రిజర్వేషన్లు ఉండవు. అప్పుడు ఎస్సీ ఎస్టీకి పోవడం మిగతా జనరల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసుకొని ఇవన్నీ తీసుకుపోయి ఏదైతే గణాంకాలు ఇవన్నీ చేశారో ఇవి తీసుకుపోయి అక్కడ కనుక ముందు పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తే ఆ 20 ట్రిపుల్ టెస్ట్కు లోబడి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు లోబడి ఆ 20% కూడా మిగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే వీళ్ళు ఏంటంటే ఈ విషయాలన్నీ తెలుసు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళని చాలా చాకచక్యంగా కేంద్ర పరిధిలోకి కొడతాడు. ఇప్పుడు ఏమంటాడు, బీజేపీ వాళ్ళు చేయలేదు అక్కడికి పోతే నన్ను ఏం చేయమంటావు, రైట్ ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం అండి. అమర్నాథ్ గారు మీ దగ్గరికి రాబోయే ముందు రాహుల్ గౌడ్ గారు